తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరైతే ఓరాగా జరుగుతుంది. సో ప్రచారానికి దాదాపుగా ఒక 2 రోజులే గడువునంత మాత్రాన సో అభ్యర్థులు పోటీ పడి మరి ప్రచారాలు చేస్తున్నారు. సో ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణ మున్సిపాలిటీలో 28వ వార్డు నుంచి అని బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు పిడతల శారదా శ్రీనివాసరావు గారు. సో ఈ సందర్భంగానే వారిని అడిగి తెలుసుకుందాం, వీళ్ళకు 28వ వార్డు నుంచి అని ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రచారంలో ప్రజలు ఏ విధంగా వీళ్ళకు సపోర్ట్ ఇస్తారో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, సో మీకు 28వ వార్డు నుంచి అని మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్న ప్రచారంలో? పిడతల శారదా శ్రీనివాసరావు అని మేము 28వ వార్డు నుంచి మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్ పోటీ చేస్తున్నాం. ఈ సమస్యలు ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందండి. వాళ్ళు గెలవగానే 4,000 ఇస్తున్నారు పింఛన్లు. ఆ పింఛన్లు 4,000 అయిపోగా ఇచ్చే 2,000 కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనుషులు వాళ్ళు లేని పక్షంలో క్యాన్సిల్, మాకు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఓట్లు వేయాలి, వేయని వాళ్ళకి పింఛన్లు క్యాన్సిల్ అని చెప్పడం. మన కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ తెలంగాణని అభివృద్ధిని వాళ్ళు డెవలప్ చేయకపోగా లాస్ట్కి దాన్ని డామినేట్ చేస్తూ మన కాళేశ్వరం కట్టిస్తే 2 పిల్లలు గుంగిపోయినందుకు దాన్నే పదే చూపిస్తూ దాన్ని డామినేట్ చేస్తారండి. ఆ కాళేశ్వరం కట్టకపోతే ఇవాళ ఈ సన్నబియ్యం వాళ్ళు ఇచ్చేవాళ్ళే కారు. ఆ సన్నబియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం భరేస్తుందండి. వీళ్ళు ఏదో గొప్పలు తరుచుకొని జబ్బలు తరుచుకుంటారు. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి కూడా వీళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. కానీ అవి చేసేది నరేంద్ర మోడీ గారు. అదాన్ని అందరు గుర్తుపెట్టుకొని ఈ ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయండి. మా వార్డుల సమస్యలు చాలా పేరకపోయినాయి. ఏ సమస్యలు ఉన్నాయన్న? రేపు ముఖ్యంగా ఇక్కడ 28వ వార్డు నుంచి అని మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఇక్కడ తీర్చబోతున్నారు? ముందు పారిశుద్ధ్యం అండి. ఇక్కడ మురికాలు బాగలేవండి. ప్లస్ డ్రైనేజీలు అయితే మురికాలు అయితే వారానికి ఒకసారి ఇంతమంది కనీసం శుభ్రం చేసేవాళ్ళు. ఆ శుభ్రత కూడా పట్టించుకోవట్లేదండి. మా కమిటీలన్నీ ఒకటి శాంక్షన్ చేశారండి. ఆ కమిటీలు కుక్కలకే పరిమితం అయిందండి. ఓపెనింగ్ రోజు వచ్చి 1 కోటి రూపాయలు దండుకొని వెళ్ళిపోయారు తప్ప దాన్ని ఎంతవరకు పట్టించుకున్న నాదులు లేదని. అసొంటి పూర్తి చేసి ఇస్తే మా పేదలు ఏమైనా చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా మేము చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. మా నాయకులు అందిన కాడికి కొంతమంది దళారీలు చేరి దాన్ని కట్టకుండా ఆపుతారండి. దయచేసి దాన్ని పూర్తి చేయడానికి అలా ప్రభుత్వం సహకరించాలి. ప్లస్ మాకు బజారుల సమస్యలు ఉన్నాయండి. చిన్నవి వీధి లైట్స్ అండి. మేము అడిగినా కానీ లెక్క చేయరండి. 10 సార్లు తిరిగితే వేయడమే కష్టంగా ఉండిపోయింది. దయచేసి ఈ సమస్యలన్నీ మేము దగ్గరుండి పరిష్కారం చేస్తాం మేము గెలిచినాక. సో మీకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి కాంచని మీ వార్డులో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుంచి మీకు ఎలాంటి సపోర్టు, ఎలాంటి భరోసా వస్తుంది? పాపం మల్లయ్య గారు కొన్ని తప్పుదైన వల్ల ఓడిపోయాడు. కానీ ఆయన తప్పు ఆయన తెలుసుకొని ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తుండండి. ఆయన పూర్తి సహకారం మాకు అందిస్తుండే. ఎల్లవెల్లో ఆయన ప్రజల మధ్య తిరుగుతుండండి. ఎవరు చనిపోయినా కానీ ఎక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ వచ్చి మాట్లాడుతుండండి. ఇక నుంచి నేను మీ మధ్యనే ఉంటానని మనకు భరోసా ఇస్తానండి. పద్మావతి గారు గెలవక ముందు ఎన్నో వాగ్దానాలు చేసిందని, ప్రజలకు ఇల్లులు అన్నది, పింఛన్లు అన్నది, మీకు ఏ సమస్య వచ్చినా మీ మధ్యలో ఉంటుంది అంటుందండి. ఇప్పుడు గెలిచినాక అసలు కనపడడం కష్టమైందండి. ఇక రేపు రాబోయే తరంలో కూడా ఈ 2 సంవత్సరాల తర్వాత కనుమరుగే ఖచ్చితంగా ఇద్దండి. రాను ఇప్పుడు మల్లయ్య గారు మాత్రం డెవలప్ అవుతారండి. వార్డు ప్రజలకు కారు గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని చెప్పండి అన్న. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 28వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచు? రేపు 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మా 28వ వార్డు వాటర్ మార్షల్ని కోరుకునేది ఏంటంటే ఈ నీటి సమస్య కానీ, పారిశుద్ధ్యం కానీ, వీళ్ళకున్న పింఛన్ సమస్యలు కానీ, వికలాంగుల పింఛన్లు అందలేదు, ఈ వీధి లైట్లు అయితే కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళ ఇంటింటికి పోయి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే వాళ్ళ ఇంటింటికి పోయి అడిగి మరీ తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నీ నేను పరిష్కారం చేయగలను. వాటర్ మార్షల్ విజ్ఞప్తి. సీరియల్ నెంబర్ మంది 2 అండి, కారు గుర్తు. ఆ కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మీ ఇంటింటికి వచ్చి మీ కొడుకులాగా మీకు దగ్గరుండి మీ సమస్యలన్నీ అడిగి తెలుసుకొని నేను పరిష్కారం చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అమ్మా, మంచిది.